హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు ఈరోజు మా పాపకు పెట్టే ఫుడ్ రెసిపీ చూపించబోతున్నానండి. ఈ రెసిపీ వచ్చేసి ఎబో 10 మంత్స్ పిల్లలకు మనం పెట్టొచ్చు. మా పాప ఇప్పుడు 1 ఇయర్ అండి. తనకు మేము ఇది 10 మంత్స్ ఉన్నప్పటి నుండే స్టార్ట్ చేసాము. ఈ రెసిపీ వచ్చేసి ఆలు, క్యారెట్ అండ్ బనానా తోటి చేస్తామండి. మనం ముందుగా ఒక ఆలు అండ్ క్యారెట్ తీసుకొని వాటిని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత పైన ఉన్నంత తోలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక కుక్కర్ జార్లో పెట్టుకోవాలండి. అలా పెట్టుకున్న తర్వాత ఈ ముక్కలు మునిగేంత వాటర్ పోసేయాలండి. పోసాక లో ఫ్లేమ్లో అయితే 3 విజిల్స్, హై ఫ్లేమ్లో అయితే 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టాలండి. అలా 3 విజిల్స్ అయిపోయాక మనం కుక్కర్కున్న గాలంతా తీసేసి మనం ఈ ముక్కల్ని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పెట్టుకోవాలండి. వాటర్ ఏం పెట్టుకోకూడదు, ఓన్లీ ముక్కలు మాత్రమే తీసుకోవాలండి. అలా తీసుకున్న తర్వాత ఒక బనానా తీసుకొని ఆ బనానా చిన్న చిన్న పీసెస్ చేసుకొని ఆ ముక్కల్ని మనం వీటితో పాటు ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలండి. ముక్కలు అనేవి చాలా ఫైన్గా పట్టాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో రావాలి పేస్ట్ అనేది. బరకగా ఉండకూడదు, పిల్లలు అలా తినరండి. మా పాప అయితే చాలా ఇష్టంగా ఈ ఫుడ్ని తింటుంది. తనకు ఈ ఫుడ్ వచ్చేసి ఎవ్రీ 2 డేస్కి ఒకసారి చేస్తాము. నా ఛానల్ మీకు నచ్చితే